ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన డెఫినెట్ ఇంటెగ్రల్స్ అనే చాప్టర్ నుంచి మనం 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో ఈ మూడింటిని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఫస్ట్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ 0 to π/4 secant power 4 theta d theta. ఓకే, మరి చూద్దాం. సో ఫస్ట్ వన్, ఇంటెగ్రల్ 0 to π/4 secant power 4 theta d theta is equal to 0 to π/4. ఓకే, secant power 4 theta ని మనం secant square theta into secant square theta రాయొచ్చు. ఎందుకంటే secant square theta కి మళ్ళీ మనం ఫార్ములాని రాయొచ్చు. ఏంటి? ఫ్రమ్ ద ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ secant square theta మైనస్ tan square theta 1 కదా. ఇప్పుడు ఒక secant square theta ప్లేస్లో ఇది కావాలి, ఈ మైనస్ tan square ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ అవుతుంది. అప్పుడు secant square theta is equal to 1 plus tan square theta అవుద్ది. ఓకే, కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ d theta రాశాను. సో ఇంటెగ్రల్ 0 to π/4 మరి secant square theta ఇలానే రాశాను. ఒక secant square theta, ఇంకొక దాన్ని ఏం రాయొచ్చు? 1 plus tan square theta, 1 plus tan square theta d theta. ఓకే, మరి ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఫస్ట్ దీన్ని దీంతో, మళ్ళీ దీన్ని tan square thetaతో. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π/4 secant square theta into 1 secant square theta plus secant square theta into tan square theta పక్కన d theta ఇంటిగ్రేషన్ చేద్దాం. ఓకే, సపరేట్గా. సో దట్ ఈస్ ఇంటెగ్రల్ 0 to π/4 secant square theta d theta plus ఇంటెగ్రల్ 0 to π/4 secant square theta tan square theta d theta. డైరెక్ట్గా మనకి ఫార్ములాస్ ఉన్నాయి. ఇంటెగ్రల్ secant square theta tan theta, ఇంటెగ్రల్ secant square x dx ఏమవుతుంది? ఫార్ములా tan x అవుతుంది. ఇంటెగ్రల్ cosecant square x dx మైనస్ cot x. ఓకే, మరి ఇది ఏ ఫార్ములా సార్? ఇది ఏ ఫార్ములా అంటే చూడండి, ఎప్పుడైనా tan secant కాంబినేషన్లో ఉన్నప్పుడు tan xని t అనుకుని సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేయొచ్చు. సో కానీ మీరు అక్కడ లోయర్ లిమిట్ని అప్పర్ లిమిట్స్ కూడా చేంజ్ చేయాలి. సో ఆ ఫార్ములా నేను అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేయట్లేదు, మళ్ళీ లిమిట్స్ మారిపోతాయి. సో అందువల్ల నేను ఇంకొక ఫార్ములాని అప్లై చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, సో ఇంటెగ్రల్ f డాష్ ఆఫ్ x ఇంటూ f ఆఫ్ x హోల్ పవర్ n dx ఇలా ఉన్నప్పుడు f ఆఫ్ x హోల్ పవర్ n+1/n+1 అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. అంటే f ఆఫ్ x యొక్క డిఫరెన్షియేషన్ పక్కన ఉండాలి, ఉంది. tan x యొక్క డిఫరెన్షియేషన్, f ఆఫ్ x అంటే tan x, ఇక్కడ స్క్వేర్ తీసుకోకూడదు. ఓకే, tan theta డిఫరెన్షియేషన్ పక్కనే ఉంది, secant square theta. ఓకే, సో అప్పుడు ఏం రాయొచ్చు? f ఆఫ్ x అంటే ఏం చెప్పాను? tan theta. ఓకే, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు tan theta అనమాట. కాబట్టి హోల్ పవర్ n+1, n అంటే ఎంత ఉంది ఇక్కడ? పవర్లు 2 + 1/2+1 అంటే tan క్యూబ్ θ/3 డైరెక్ట్గా. సో ఈ ఇంటిగ్రేషన్ వాల్యూ ఏమవుతుంది? ఈ ఫార్ములాని ఉపయోగిస్తే tan క్యూబ్ θ/θ, n అంటే ఇక్కడ 2 సార్, f ఆఫ్ x అంటే secant tan theta, f ఆఫ్ x అంటే f డాష్ ఆఫ్ x అంటే secant theta, ఇక్కడ థీటాలో ఉంది కాబట్టి f ఆఫ్ theta, f డాష్ ఆఫ్ theta అట్లా అనుకోవచ్చు. ఓకే, సరే. కాబట్టి డైరెక్ట్గా ఇంకా ఇంటిగ్రేషన్ ఫార్ములా రాస్తున్నా. secant స్క్వేర్కి ఇంటిగ్రేషన్ tan theta. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ప్లస్ ఇక్కడ నేనేం చెప్పాను? ఫార్ములా tan క్యూబ్ theta డైరెక్ట్గా రాసేస్తున్నాను. సో tan క్యూబ్ theta, ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే,
ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో తీటా ప్లేస్లో π/4ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకే, లోయర్ లిమిట్లో తీటా ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు tan π/4 tan 45 అనమాట, మైనస్ లోయర్ లిమిట్ tan 0. tan 0 అంటే 0, ఎందుకంటే tan 0ని sin 0/cos 0 రాయొచ్చు. sin 0 0, cos 0 1, 0/anything 0. కాబట్టి tan 0 0, tan 45 1, cot 45 1. ఓకే, మరి ఇందులో చేద్దాం. ప్లస్ ఇప్పుడు అప్పర్ లిమిట్లో మనం తీటా ప్లేస్లో పైని సబ్స్టిట్యూట్ చేయాలి. సో tan క్యూబ్ π/4. సో tan క్యూబ్ తీటా అంటే π/4 కదా, మరి దీన్ని నేను tan π/4 హోల్ క్యూబ్ రాసుకోవచ్చు. ఎస్, రెండు ఒకటే. tan క్యూబ్ π/4 అంటే tan π/4 tan π/4 tan π/4 3 సార్లు మల్టిప్లై చేయాలి. సో tan 45 ఎంత 1 క్యూబ్ అంటే ఎంత 1. ఓకే, కాబట్టి సో నెక్స్ట్ స్టెప్లో రాస్తున్నాను tan x హోల్ క్యూబ్. అప్పర్ లిమిట్ అయిందా, మైనస్ లోయర్ లిమిట్. ఇప్పుడు మళ్ళీ tan క్యూబ్ తీటా ప్లేస్లో 0 చేయండి, అంటే tan 0 హోల్ క్యూబ్ అనమాట. ఓకే, సో tan 0 హోల్ క్యూబ్. ఎస్, ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే tan 45 1 అవుతుంది. సో tan 0 0, మళ్ళీ tan ఇంకా డైరెక్ట్గా ఇక్కడ π/4 సబ్స్టిట్యూట్ చేయండి, మళ్ళీ ఎందుకు. సో tan π/4 1 క్యూబ్ అంటే 1 మైనస్ tan 0 అంటే 0, 1 + 1 ఎంత, ఆన్సర్ 2. నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఎవాల్యుయేట్ 0 to π/2 sin square theta d theta is equal to 0 to π/2. sin square theta కి ఇంటిగ్రేషన్ లేదు. ఓకే, మరి చూడండి, ట్రిగనోమెట్రీ ఫార్ములాని గుర్తుంచుకోవాలి. sin square theta కి ఫార్ములా 1 - cos 2 theta/2. సైన్ వస్తే మిడిల్లో మైనస్ వస్తుంది, cos 2 thetaనే. అదేవిధంగా cos స్క్వేర్ తీటా అంటే 1 + cos 2 theta/2. ఇక్కడ cos వస్తే ప్లస్ వస్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ sin స్క్వేర్ తీటా ఉంది, ఏం రాసుకో, sin స్క్వేర్ తీటాని మనం ఏం రాయొచ్చు అంటే 1 - cos 2 theta/2 రాయొచ్చు. ఇంటూ పక్కన d theta ఉంది. ఇక్కడ 1/2 అవుట్ సైడ్లో రాద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటెగ్రల్ 0 to π/2. ఇక మిగిలింది 1 - cos 2 theta d theta. ఓకే, ఇంటిగ్రేషన్ చేస్తున్నా. సో దట్ ఈజ్ 1/2 ఇంటెగ్రల్ 0 to π/2 1 into d theta మైనస్ ఇంటెగ్రల్ 0 to π/2 cos 2 theta d theta. ఓకే, ఇంటెగ్రల్ dx అంటే ఏంటి, x. ఇంటెగ్రల్ d theta అంటే theta అని. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటెగ్రల్ d theta అంటే theta. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, 0 to π/2 మైనస్ cos 2 thetaకి ఇంటిగ్రేషన్ sin 2 theta. అగైన్ పుట్ theta కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్. ఓకే, సో 2 theta యొక్క డిఫరెన్షియేషన్ యాక్చువల్గా 2, అది డినామినేటర్లో వేయాలి. ఇంటిగ్రేషన్ చేసాము, లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం అప్పర్ లిమిట్లో తీటా ప్లేస్లో π/2ని సబ్స్టిట్యూట్ చేయాలి, లోయర్ లిమిట్లో తీటా ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. 1/2 ఇంటూ π/2 మైనస్ 0 మైనస్, ఇప్పుడు నేను డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నా, నేను తీటా ప్లేస్లో π/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో అప్పుడు ఏమవుతుంది, sin 2 ఇంటూ తీటా ప్లేస్లో π/2 sin π. sin nπ వాల్యూ ఎంత అంటే 0 అనమాట. sin nπ వాల్యూ 0. ఎందుకంటే n = 0 1 2 3 అంటున్నా. n ప్లేస్లో ఇక్కడ 0 చేయండి, sin 0 ఇంటూ π, sin 0 అంటే 0. మళ్ళీ n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, sin π 0, sin 2π 0, 3π 0, nπ 0. కాబట్టి సైన్ ప్లేస్లో ఎంత ఉన్నా 0నే. ఓకే,
సరే, అదే కాస్ ఎన్ పై అంటే -1 హోల్ పవర్ ఎన్. అక్కడ ఎన్ అనేది ఈవెన్ నెంబర్ అయితే +1 అవుతుంది, ఆడ్ నెంబర్ అయితే -1. సో ఎలా అంటే కాస్ ఎన్ పై ఫార్ములా -1 హోల్ పవర్ ఎన్. ఇప్పుడు కాస్ 2π అనుకోండి, ఎన్ అంటే ఎంత ఇక్కడ 2 అన్నమాట. ఓకే, కాబట్టి అప్పుడు -1 హోల్ స్క్వేర్ అవుద్ది అంటే +1 అవుతుంది. అదేవిధంగా కాస్ 3π అనుకోండి, ఎన్ ఎంత ఇక్కడ 3 అన్నమాట. -1 హోల్ క్యూబ్ అంటే -1ని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి అంటే మైనసే వచ్చేది. ఓకే, ఎస్. ఇప్పుడు సో ఇక్కడ దీని అప్పర్ లిమిట్లో తీటా ప్లస్లో పై పెట్టి సబ్స్టిట్యూట్ చేసి సైన్ పై ఎంత వాల్యూ 0 మైనస్ లోయర్ లిమిట్. ఇప్పుడు నేను తీటా బదులు 0 పెట్టాను, 2 × 0 సైన్ 0 అయిపోద్ది. ఓకేనా? సో ఇంకా ఫైనల్గా ఇదంతా ఏముండదు 0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ ఇక్కడ ఇదంతా 1, π × 1 అంటే π, 2 × 2 4. సో π/4 మన ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.